కంచె చేనును మేసింది. వావి వరుసలు మరిచిన దుండగుడు రాక్షసుడయ్యారు. అమాయకపు యువతిని బలి తీసుకున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంతకీ దుండగుడు ఏం చేశాడు? ఎందుకు ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది? ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు? దుండగుడు దొరికాడా? విచారణ ఏం చెబుతోంది? అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? మీరే చూడండి. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. వరుసకు అన్న అయిన వ్యక్తే వేధింపులకు పాల్పడ్డాడు. దుండగుణ్ణి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వరుసకు చెల్లైన యువతిపై మనోజ్ కుమార్ అనే యువకుడు లైంగికంగా వేధించినట్టు తెలుస్తోంది. ప్రేమిస్తున్నానని చెప్పి లైంగికంగా వాడుకున్నట్లు సూసైడ్ నోట్లో ఉంది. ఈ విషయాన్ని మరెవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని యువతిని మనోజ్ బెదిరించాడని తెలుస్తోంది. వేధింపులను భరించి చివరికి ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి. చివరి దశలో సూసైడ్ లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. అన్నస్థానంలో ఉన్న దుండగుడే వేధింపులకు గురిచేయడంతో యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు సూసైడ్ నోటు రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ అక్షయ చివరికి మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిని వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మనోజ్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా షాక్కు గురిచేసింది. బాధితురాలికి న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.